హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా రెడీ అవుతోంది. ఈ క్రమంలో మరోసారి డ్రగ్స్ మహమ్మారి వెలుగు చూసింది. న్యూ ఇయర్ వేడుకల కోసం క్వాక్ అరీనా అనే పబ్ డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని ఓ ఈవెంట్లో డీజే పార్టీలో డ్రగ్స్ లభించాయి. పార్టీకి వచ్చిన 8 మందికి పాజిటివ్ వచ్చింది. గచ్చిబౌలిలోని క్వాక్ అరీనా పబ్లో బెమ్ బూమర్ షో సందర్భంగా నిన్న వీరంతా అటెండ్ అయ్యారు. తనిఖీల్లో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు టీజీ న్యాప్ పోలీసులు. ప్రస్తుతానికి ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేళ మళ్లీ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గచ్చిబౌలిలోని క్వాక్ అరీనా పబ్లో డ్రగ్స్ దొరికాయి. డీజే పార్టీలో డ్రగ్స్ వినియోగం బయటపడింది. బేమ్ బూమర్ షో సందర్భంగా డీజే ఈవెంట్లో వచ్చిన 8 మందికి పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. రవి, డ్రగ్స్ మహమ్మారి మళ్ళీ వెలుగు చూసినట్టు తెలుస్తుంది. క్వాక్ అరీనా అనే పబ్లో డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేస్తే దాంట్లో మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? రఫీ 31st నైట్ సెలబ్రేషన్స్ కు ముందే ఒక రోజు ముందే డ్రగ్ పార్టీ కలకలం రేపింది. గచ్చిబౌలి పరిధిలో ఉన్నటువంటి క్వాక్ అరీనా పబ్ లో నిన్న రాత్రి డ్రగ్ పార్టీ నిర్వహించారు. అంటే జనరల్ గా అక్కడ జరిగింది ఒక మ్యూజికల్ ఈవెంటే, కానీ దాదాపు 7 మందికి టెస్టులు చేసినప్పుడు డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది. సో పబ్ లోనే వాళ్ళు ఆ పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే బయట డ్రగ్స్ తీసుకొని వచ్చి అక్కడ పార్టీకి అటెండ్ అయ్యారా అనే దానిపైన ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిన్న బెన్ బోమెర్ అనేది తను వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్, తను జర్మన్ కు సంబంధించినటువంటి డీజే ప్లేయర్. ఈయన ఈవెంట్స్ ఎక్కడ జరుగుతాయి అనేది తెలుసుకొని మరి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బెన్ బోమెర్ మ్యూజికల్ షోకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇతను దాదాపు 2-3 నెలల ముందే ఫిక్స్ అవుతాయి. సో న్యూ ఇయర్ ప్రీ పార్టీస్ అరేంజ్మెంట్స్ లో భాగంగానే బెన్ బోమెర్ తో క్వాక్ అరీనా నిర్వాహకులు ఈ పార్టీని అరేంజ్ చేశారు. సో బెన్ బోమెర్ పార్టీ అనగానే పెద్ద ఎత్తున దాదాపు 2 నుంచి 3 వేల మంది వరకు క్రౌడ్ అక్కడ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ పార్టీ జరుగుతున్నటువంటి టైంలో ఒకసారి ఆ టీఎస్ న్యాబ్ పోలీసులు రైడ్ చేశారు. అక్కడ టెస్టులు నిర్వహించినప్పుడు పార్టీకి అటెండ్ అయినటువంటి వాళ్ళు 7 మందికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది. సో ఈ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎలాంటి డ్రగ్ తీసుకున్నారు, లేకపోతే వీళ్ళు బయట డ్రగ్స్ తీసుకొని అటెండ్ అయినటువంటి వాళ్ళ పాజిటివ్ వచ్చినటువంటి 7గురితో కూడా ఒకరికొకరికి సంబంధం లేదు. ఇన్ కేసు వాళ్ళంతా ఒకే గ్రూప్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకే ఫ్రెండ్స్ గ్రూప్ అయి ఉంటే వాళ్ళంతా లోపల డ్రగ్స్ తీసుకొని ఉండిండొచ్చు, లేకపోతే బయట డ్రగ్స్ పార్టీ చేసుకొని లోపల ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకరికొకరికి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకు లోపలికి డ్రగ్స్ ఏమైనా అనుమతి ఇచ్చారా, క్వాక్ అరీనా పబ్ లోనే ఏమైనా డ్రగ్స్ అమ్మకాలు ఏమైనా చేశారనే దానిపైన ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి.